ఇప్పుడు మనం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు శ్రీ ఈశ్వసు నామ సంవత్సరం ఉగాది వేళ విశేషం ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం అంటారండి. ఉగాది వేళ విశేషాల ఈశ్వసు నామ సంవత్సరం ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం. కానీ మాత్రం ఈ ధనుస్సు రాశి వారికి 2 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు సూచకం ఉంది. గ్రహాలు మంచిగా ఉన్నాయి వారి జాతక బలంలా. వారు ఏ పని చేసినా కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం వ్యాపార విషయంలో, కుటుంబ విషయంలో, ధన విషయంలో, ధాన్య విషయంలో, కానీ ముఖ్యంగా మాత్రం పర్సనల్ లైఫ్లో, కెరీర్ విషయంలో, సంతాన విషయంలో, కళ్యాణ విషయంలో, ధన విషయంలో, రుణ విషయంలో, అన్ని విషయాల్లో వీరు మాత్రం ముందంజ ఉండే అవకాశం ఉంటుందండి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం నమ్మిన పని జయమవుతుంది. వీరి జాతక బలానికి ముఖ్యంగా ఆదాయం ఖర్చు సరిసమానం ఉంటుంది. వీరికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మాత్రం ఆ భగవంతుడి దయ వలన ఎక్కడ పోయినా వీరి గ్రహాలు అనుకూలంగా ఉన్నది కాబట్టి మూల నక్షత్రం సరస్వతి నక్షత్రంలో పుట్టినవారు, సరస్వతి దేవత నక్షత్రంలో పుట్టినవారు కలిసి వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పూర్వాషాఢ నక్షత్రం వారు శ్రీ మహాలక్ష్మిని, విష్ణుమూర్తిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం అమ్మవార్లకు పూజ చేయటం మంచిది. కానీ కులదేవతను ఆరాధన చేయటం మంచిది. చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు. ఈ ధనుసు రాశి వారి జాతకానికి మాత్రం ఎక్కడ పోయినా అనుకున్నది సాధించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. జాయింట్ వ్యాపారం చేస్తున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో చూడాలంటే ఇనుము వ్యాపారం కావచ్చు, బట్టల వ్యాపారం కావచ్చు, వస్త్ర వ్యాపారం కావచ్చు, లిక్కర్ వ్యాపారం కావచ్చు, అలాగే గ్యాస్ వ్యాపారం కావచ్చు, తైల వ్యాపారం కావచ్చు, అలాగే ఫైనాన్స్ రంగం వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడి పెట్టే వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇనుము, ఇసుక, ఇటుక, అలాగే మాత్రం సిమెంట్ రంగం వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక విద్యాస్థానంలో చూడాలంటే మాత్రం కరెక్ట్ మాత్రం పాలిటెక్నిక్ చదివేవారు, అలాగే మాత్రం లా సెట్, ఐసెట్ చదివేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం బీఈడి చదివేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంజనీర్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వైద్య శాస్త్రంలో చదివేవారు కూడా తిరుగు ఉండదు. అలాగే మేనేజ్మెంట్ వ్యాపారం చేసేవారు, బిజినెస్ చేసేవారు, ఎంబీఏ కోర్స్ చదివేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గురుబలం ఉన్నదండి. బాలలకు, బాలికలకు, పెద్దలకు అందరికీ మంచి ఫలితాలు కనబడతాయి. బయటి దేశం వెళ్ళాలనుకునేవారు, ఏది దేశం ఏది ప్రాంతం వెళ్ళాలనుకునేవారు తప్పకుండా వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. అలాగే స్వదేశం నుంచి విదేశం రావాలనుకునేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహ విషయంలో మాత్రం జీవిత భాగస్వామితో వీరికి అదృష్టం వస్తుందండి, స్త్రీలకైనా పురుషులకైనా. కానీ వివాహం మీద ఏమైనా దోషాలు, చిక్కులు, చికాకులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం, నాగేంద్రుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ రంగంలో అయితే వీరికి తిరుగు ఉండదు. వీరి పేరు మీద ఖచ్చితంగా మాత్రం వీరు ఏ పార్టీలో ఉన్నవారైనా సరే మాత్రం ఖచ్చితంగా మాత్రం విజయం పొందే అవకాశం ఉంటుంది. విపరీతమైన రాజయోగం ఉంటుంది. విపరీతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. ఎక్కడ పోయినా వీరికి గౌరవాదులు లభించే అవకాశం ఉంటుంది. మాట వాక్చతుర్యం మంచిగా నడిచే అవకాశం ఉంటుంది. 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ధనం ఉంది కదా అని మిడిసిపడే అవకాశం ఉండదండి. వీరికి లేవని బాధపడరు, ఉన్నా లేకున్నా ఒకటే రీతిలో ఉంటారు. అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి. గవ్వలు 4 గవ్వలు పడ్డాయండి. రాహుమార దశ, ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. అమ్మవారికి పూజ చేయటం మంచిది. బెజవాడ కనకదుర్గమ్మ వారికి శుక్రవారం, గురువారం అనుకూలత ఉంటుంది వీరి జాతక బలానికి. రుణం శుక్రవారం ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ చేయవద్దండి. మంగళవారం ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ చేయొద్దండి వీరి పేరు మీద. ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష్య బలంలో మాత్రం కొత్తగా స్థానం కట్టాలనుకునే వారికి తిరుగు ఉండదు. అలాగే ఇల్లు మార్పిడి చేయాలనుకునే వారికి తిరుగు ఉండదు. కానీ వారు ఉండే ప్రాంతం మార్చాలనుకునే వారు కూడా తిరుగు ఉండదు. అలాగే భార్య భర్తలతో మాత్రం గొడవలు వచ్చి దూరమైన వారు దగ్గరయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలని స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు అనుకూలత ఉంటుంది. పెద్దల్ని ఒప్పించి చేసుకునే అవకాశం ఉంటుంది. చేసుకున్న భాగస్వామి నుంచి వీరికి అదృష్ట యోగం ఉంటుంది. అలాగే సంతాన విషయంలో కూడా తిరుగు ఉండదు. కానీ మాత్రం గర్భిణీ స్త్రీలకు వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంది. అమ్మాయి అనుకుంటే అమ్మాయి, అబ్బాయి అనుకుంటే అబ్బాయి. ఇటుపోయి ఇష్టకామి వారికి వారి మనసులో ఉన్న ఇష్టం సిద్ధించే అవకాశం ఉంటుందండి. వీరి జాతక బలానికి మాత్రం 7 సోమవారాలు కానీ 7 మంగళవారాలు కానీ కరెక్ట్ మాత్రం
వీరి జాతక బలానికి ఆ లింగేశ్వరుడి దర్శనం చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే నవగ్రహాల్ని ధ్యానం చేయటం, నవగ్రహాల్ని పూజ చేయడం, తైలాభిషేకం చేయటం చాలా వరకు మంచిది. చతుర్థ స్థానంలో శని కూడా రాబోతుంది కాబట్టి కొద్దిపాటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా ఆరోగ్యంలో ప్రభావం చూపించే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలానికి. ముఖ్యంగా బ్లాక్ వస్త్రం, బూడిద కలర్ వస్త్రం వీరు తొడగరాదండి. తొడిగితే నష్టాలు వచ్చే అవకాశం ఉందండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. 6 గవ్వలు పడ్డాయి వీరి జాతకానికి, 2, 4. మూడవసారి గవ్వలేస్తే ఇంకా 4 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా వీరికి రాహు అధిపతి నడుస్తున్నాడండి. ఈ రాశి వారికి రాహు అధిపతి అనుకూలమే ఉంటుంది, ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కేతు మహారదశ జాతకం అండి ధనుస్సు రాశి వారిది కాబట్టి మాత్రం రాహు అంటే వారికి మంచిదే, కానీ ఒక రకంగా చూడాలంటే మాత్రం ఇతరుల మీద ఆధారపడొద్దు అంటారు, కానీ తప్పకుండా ఆధారపడాల్సి వస్తుంది. ఒక్కోసారి ₹1,00,000 గుర్రం కూడా కింద పడే అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కోసారి దేనికి పనికిరాని ఒక చిత్తు కాగితం కూడా పనికొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరులను వీరు దగ్గర తీసుకోవడం మంచిది. కానీ మీరు జాతకంలో చూడాలంటే మాత్రం అయినవారు కానీ కావచ్చు, కానివారు కావచ్చు, పడరాని వారు కావచ్చు, శత్రువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఒక పని అవసరం పడ్డదంటే మన కోసమే కాదు, వారి కుటుంబం కోసం కావచ్చు, వారి వృత్తి కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, లేకుంటే నలుగురు మంచి జరిగే సమాజంలో జరిగే పని కోసం మాత్రం ఇతరులను నమ్మటం చాలా వరకు మంచిది. కానీ మాత్రం కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వారికి తిరుగు ఉండదు వీరి జాతకానికి. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే లేనిపోయిన నిందలు తప్పకుండా వస్తాయండి. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి, రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవు. కానీ మాత్రం నీటిపారుదల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. మున్సిపాలిటీ రంగం వారికి చికాకులు తప్పవు. అలాగే మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఆర్టీసీ రంగం వారికి, రైల్వే డిపార్ట్మెంట్ వారికి ఇబ్బందులు తప్పవు. కానీ మాత్రం మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. మీరు కోరుకున్న చోట్ల మాత్రం ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. వేరే స్థానంలో మారాలనుకునేవారు తప్పకుండా మారుతారు, బదిలీలు అవ్వాలనుకునేవారు అవుతారు. అలాగే పర్మనెంట్ కానివారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు జ్యోతిష్య బలంలో మాత్రం ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కళాకారులకు మాత్రం మీరు జ్యోతిష్యంలో 99% కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. టీవీ కళాకారులు, సినీ కళాకారులు కానీ మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. డైరెక్టర్లు, నిర్మాతలు, కరెక్ట్ మాత్రం గీత రచయిత రాసేవారు, గాయని, గాయకులు, సాంకేతిక నిపుణులు అందరికీ మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది వీరి జాతక బలానికి. ఖచ్చితంగా వీరి జాతక బలానికి చూడాలంటే లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయటం, అన్నదానం చేయటం, గోదానం, భూదానం, స్వర్ణదానం, వస్త్రదానం చేయటం. కానీ మాత్రం ఈ సంవత్సర బలం చూడాలంటే ముఖ్యంగా అరిష్టకాల యోగం చాలా ఉన్నదండి. కనీసం 44 దేశాల నుంచి పడితే 50 దేశాల వరకు అరిష్టకాల యోగం ఉంది. అందులో మన భారతదేశం కూడా ఒక ఉపఖండమే, చాలా బహుళమైన దేశం ఇది. ఈ దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన పోకడలు జరిగే అవకాశాలు ఉన్నాయి, నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి రాశి మీద, ప్రతి నక్షత్రం మీద చాలా వరకు విధ్వంసకరమైన యోగాలు ఉంటాయి. కాబట్టి అలాంటి దరిద్ర చిక్కులు, చికాకులు పోవాలంటే ఖచ్చితంగా మీరు కులదేవతను ఆరాధన చేయటం, నరసింహస్వామి హోమం చేయటం, సుదర్శన హోమం చేయటం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి పనులు కలుగుతాయండి, శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.